హాయ్ యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీమా. ఈరోజు మన పంచాయతీలో విషయం ఏమిటి అంటే కమిటీ కుర్రోళ్ళు. ఎక్కడ చూసినా కమిటీ కుర్రోళ్ళు ప్రమోషన్స్ బాగా వినిపిస్తుంది కదా. అవునండి, ఈ కమిటీ కుర్రోళ్ళు ప్రొడ్యూసర్ వచ్చేసి నిహారిక కొనిదల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి తను ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని డైరెక్టర్ వచ్చేసి వంశీ గారు. ఓకేనా, వంశీ గారు ఇది కూడా తను మంచి మూవీ బాగా తీశారు అని చెప్పేసి కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మూవీ తర్వాత కాంప్లిమెంట్స్ వస్తే కానీ తనకి మూవీకి ముందే వచ్చి నేను చెప్పొచ్చు. అది కూడా ఎలా అంటే సూపర్ స్టార్ మెగాస్టార్ మన చిరంజీవి గారు. సో నేను ఆల్రెడీ మూవీ చూశాను, చాలా బాగుంది. డెఫినెట్గా నిహారిక మల్టీ టాలెంటెడ్, తను స్టోరీస్ బాగా పిక్ చేసుకుంటుంది. ప్రొడ్యూసర్గా కూడా తనకి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి తను ఒక వీడియో బయట కూడా చేయడం జరిగింది. అసలుకి ఆ లుక్లో చిరంజీవి గారు వింటేజ్ లుక్ అసలు సూపర్ ఉంది, చాలా బాగున్నారు. సో తను కూడా ఈ మూవీ బాగుంది, నేను చూశాను, మీరు చూడండి అని చెప్పారు. సో బిఫోర్ రిలీజ్కి ముందే మంచి నేమ్ వచ్చేసింది వంశీ గారికి. అండ్ నిన్నే ప్రీ రిలీజ్ ఈవెంట్ దసపల్లలో జరిగింది. నాగబాబు గారు అండ్ మదర్ పద్మ గారు, మన యాజ్ యూజువల్ సాయిధరం తేజ్ గారు, అడివిశేషు గారు, ఇంకా చాలామంది వచ్చారు. మన వెంకీ అట్లూరి ముద్దుపప్పు ఆవకాయ. సో ఫస్ట్ తను ఆ మూవీ తీసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తొలి ప్రేమ మూవీ కూడా తనే డైరెక్ట్ చేశారు మన వరుణ్ తేజ్కి. సో ఆ మూవీ కూడా మంచి హిట్ వచ్చింది. సో నాకు ఈ ఫ్యూచర్ ఇచ్చింది కూడా నిహారిక వీలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నాగబాబు గారు అయితే ఇంకా ఈ మూవీ చాలా బాగుంది. నాకు పునాది రాళ్ళు మూవీ గుర్తొస్తుంది. వాళ్ళు కూడా యాజ్ యూజువల్ ఇదే ఏజ్లో ఉన్నారు. సో నాకు పునాది రాళ్ళు మూవీ గుర్తొస్తుంది. వీళ్ళకి కూడా అందరికీ ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారని చెప్పేసి చెప్పారు. అండ్ సాయిధరం తేజ్ కూడా అదే చెప్పారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే కనుక అడివిశేషు గారు తన హెల్త్ బాగోపోయినా కూడా తను నిహారిక గారు పిలిచారని చెప్పి రావడం జరిగింది. తను కూడా చాలా బాగుందని చూసామని చెప్పి చెప్పారు. ఆది గారు కూడా దీనికి వన్ ఆఫ్ ది గెస్ట్గా వచ్చారు. నాగబాబు గారు మాట్లాడుతూ టాలెంట్ అనేది ఎవరు అబ్బసొత్తు కాదు, నాది కాదు, ఒక 2-3 ఫ్యామిలీస్ వీక్ కాదు, డెఫినెట్గా టాలెంట్ అనేది ఎప్పుడున్నా పైకి వస్తారు. ఎగ్జాంపుల్గా అడివిశేషు అని చెప్పడం జరిగింది. సో ఇలా టాలెంట్ ఉంటే ఎప్పుడైనా పైకి వస్తారని చెప్పడం జరిగింది. అండ్ ఈ మూవీ వచ్చేసి August 9th వస్తుందండి. August 9th ఎందుకంటే ఇది వచ్చేసి ఫ్రెండ్స్ అంతా సర్కిల్ గురించి కాబట్టి 12 మెంబర్స్. దీంట్లో మొత్తం 15 మెంబర్స్ ఆర్టిస్టులు అనే వాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతున్నారు, 12 మెంబర్స్ ఫ్రెండ్స్. సో వీళ్ళు అందరూ ఫ్రెండ్స్ కాబట్టి August 9th ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఆ రోజు రిలీజ్ చేస్తున్నారు. అదే కాదు, ఇంకొక విశేషం కూడా ఉంది, సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇది ప్రమోషన్స్ రీసెంట్ డేస్లో చూస్తే కనుక క్రికెట్ మ్యాచెస్ కూడా పెట్టడం జరిగింది. మీరు చూస్తే బన్నీవాసు గారు ఆయన కూడా ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఆయ్ అనే సినిమా. అది కూడా సేమ్ గోదావరి సైడ్ అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళదే వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ సో సేమ్ ఇది ఈ మూవీ కూడా కమిటీ కుర్రోళ్ళు కూడా సేమ్ గోదావరి చుట్టుపక్కల గ్రామాల్లో ఎలా ఉంటుంది ఆ నేటివిటీకి సంబంధించినవి. సో ప్రతి ఊర్లో కమిటీ కుర్రోళ్ళు అనే వాళ్ళు ఉంటారు, డెఫినెట్గా అందరూ కలిసి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అందరు కనెక్ట్ అవుతారని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో సాయి కుమార్ గారు అండ్ శ్రీలక్ష్మి గారు వచ్చేసి ప్యాడింగ్ ఆర్టిస్టులు వీళ్ళిద్దరూ ఉన్నారు. ఇంకా సాయి కుమార్ గారు ఉన్నారంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా. అండ్ సో దీంట్లో వచ్చేసి 12 సాంగ్స్ ఉన్నాయి. అసలు సాంగ్స్ ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు వెళ్ళిపోయినాయి కూడా నాకు తెలియదు. అనూప్ రూబెన్స్ గారు చాలా బాగా చేశారు, అనూప్ రూబెన్స్ చాలా బాగుంది అని చెప్పేసి నాగబాబు గారు చెప్పడం జరిగింది. సో ఈ మూవీకి వస్తే ఇంకా విశేషాలు ఏంటి అంటే న్యాచురల్గా బయట ఆర్టిస్టులను కాకోకుండా బయట వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ ప్రొడ్యూసర్ కూడా నాగబాబు గారు ఫ్రెండ్ అవ్వడం ఒక విశేషము. ఆయన ఈ స్టోరీ విన్నప్పుడు లేదు ఆల్రెడీ నిహారిక గారు వినడం, దీన్ని ఓకే చేయడం. కాకపోతే నిహారిక గారు ఆల్రెడీ వెల్ నోన్ ఆర్టిస్టులతో వెళ్దాం అనుకున్నారంట. బట్ నాగబాబు గారు లేదు, కొత్త వాళ్ళని పెడితే చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది, కొత్త వాళ్ళని సజెస్ట్ చేయడం వల్ల అందరినీ కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది. అండ్ ప్రసాద్ బెహ్రా తన యూట్యూబ్ నుంచి ఆల్రెడీ అందరికీ తెలుసు, తను చాలా ఫన్నీ వీడియోస్ చేస్తూ ఉంటాడు. సో తను కూడా దీనిలో వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ప్రసాద్ బెహ్రా కూడా ఉన్నారు. అండ్ సో ఇంకా చిన్న చిన్న ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, మెయిన్ అయితే వీళ్ళే అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ మూవీ August 9th రిలీజ్ అవుతుంది. సో అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ప్రతి ఊర్లో ఒక నెగిటివిటీలో డెఫినెట్గా ఒక గ్యాంగ్ ఉంటుంది, కమిటీ కుర్రోళ్ళు అని చెప్పేసి సెలబ్రేషన్స్ అని అవి అని ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత నువ్వు ఈ వర్గానికి చెందినవాడివి, నువ్వు ఈ వర్గానికి చెందినవాడివి అని చెప్పేసి ఒక డిఫరెన్సెస్ వస్తాయి. సో ఫైనల్గా ఆ డిఫరెన్సెస్ని వీళ్ళు ఎలాగా లాస్ట్ వరకు వాటిని క్యారీ చేసి ఎట్లా కథని పండిస్తారు అన్నదే మాత్రమే స్టోరీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా మరిన్ని విషయాలు ఏం తెలుసుకోవాలన్నా సరే మీరు డెఫినెట్గా కమిటీ కుర్రోళ్ళు చూడాలి. సో నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో నిహారిక గారు మేము
రెగ్యులర్ ప్రెస్ మీట్లో మీట్ అవుతూ ఉంటాం. సో డౌన్ టు ఇట్. అండ్ రీసెంట్గా సాగు అనే దీనిలో నేను మీట్ అవ్వడం జరిగింది. తన్ని Q&Aలో కానీ ఏదైనా 1-2 ఇంటర్వ్యూస్ చేయడం కానీ, అంతకుముందు ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఆ టైంలో వెబ్ సిరీస్లో ఒక ఇంటర్వ్యూ కూడా నేను చేశాను ఆమెని. సో డౌన్ టు ఎర్త్. తన స్టోరీస్ పిక్ చాలా బాగుంటుంది సీరియస్లీ. అసలుకి తను చేసి మీరు స్టోరీస్ చూస్తే బిఫోర్ స్టోరీకి ఇప్పుడు నెక్స్ట్ తీసే స్టోరీకి సంబంధం ఉండదు. ఎస్, లాస్ట్ టైం సాగు చేశారు, చాలా చిన్న మూవీ, దానిలో కూడా అందరూ మన అందరి డెబ్యూనే. బట్ ఎక్కడ టాలెంట్ ఉన్నా డెఫినెట్గా నిహారిక ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ మూవీ కూడా సక్సెస్ అవ్వాలి, ఇంకా కొంతమంది కొత్త ఆర్టిస్టులకి ఆపర్చునిటీ ఇవ్వాలని కోరుకుంటూ, ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిమా పంచేది. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.